ఆట నీతోనే ముగిసింది అనుకున్నా, మళ్ళా నీ కొడుకు మొదలు పెట్టిండు. మళ్ళీ ఆట కట్టుకనే ముగిస్తా. అరే సూర్య, నా బిడ్డని నీకిచ్చి లగ్గం చేయాలంటే మీ నాయన తీసుకురావాలి. అప్పుడే నీకిచ్చి లగ్గం చేస్తా, లేకుంటే అప్పటి వరకు ఇచ్చి లగ్గం చేస్తా. ఆయనకు వాళ్ళ నాన్నలో బాగా తెలుసు. రాబిడ్డా. అమ్మా, నాయన ఎక్కడున్న తోలుకొస్తా. ప్రేమకు పెత్తనానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు నేనే పలుకుతా. అరే యాది, అమ్మ పైలం. అరే అమ్మ పైలంగానే ఉంటుందిరా, నువ్వు జాగ్రత్తరా సూరి. అరే సూరి, పైలం రా. సారు సారు, మా నాయన మీకేమైనా ఎరకనా సారు? మీ నాయన మాకేం ఎరకరా? జర ఎరకైతే చెప్పురి సారు. ఏ ఊర్రా నీది? జర చెప్పురి సారు. మీ నాయనది ఏమైనా ఫోటో గిట్టుందా? ఫోటో 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 లేదు సారు. ఫోటోలు ఏంది ఎట్లా గుర్తుపడతారా? పో. తాత, మా నాన్న ఎరికనా? నాకు తెలియదు, పో. బుజ్జమ్మ ఏడవకే, సూరిగాడు ఎట్లయినా వాళ్ళ నాయనని దోలుకొత్తాడు. నాకు వాడు కావాలే, వాడి ప్రేమ చాలా గొప్పది. ఏడవకే. సూర్యాన్ జోలొచ్చినా నీ నోటవాని పేరు తీసినా మర్యాద కది బిడ్డవాని కూడా. అరే నడుచుగా. అరే ఎక్కడైనా రే. పటేలా అయ్యా, ఇద్దనే బిడ్డే కదయ్యా. నడవు. అరే యాది, అరే గిరి, సూరిగడు వచ్చిండారా? రాలే, ఎందుకు రాలేదా? అయ్యో రామా, రేపే కదరా బోనాల పండుగ. సూరిగాడు రాకపోతే బుజ్జమ్మను పట్వారికిచ్చి లగ్గం చేస్తాడు కదరా వాళ్ళ అయ్యా. అయ్యో. అరే అరే ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం? సూర్య ఏడునూరా. రావునమ్మా, ఏందే గిట్లొచ్చినావు? మీ అన్న చూస్తే మమ్మల్ని బతకని తాడే. ఎట్లా నన్ను చేసి ఇక బోనాల పండుగ ఆపమని మా అన్నకు చెప్పే. నా కొడుకు 3 దినాల వాళ్ళ నాయన జాడకోయి కానొత్తలేడే.
రాములమ్మ, మేము పేరుకే పెద్ద మనుషులం కానీ పెత్తనం అంతా మా చేతుల్లో లేదు. తీర్పు చెప్పాలన్నా ఓర్పుగా ఉండాలన్నా అంతా రాజన్న పటేలే. అత్తా గా రాజన్న పటేల్కు భయపడికి ఊళ్ళో మాట్లాడేదాము ఎవరికి లేదు. మాట్లాడాలన్నా ఎదురు తిరాలన్నా నువ్వే అత్త. పోదాంపా. బోనం ఎత్తే యాళ్ళైందత్త. బుజ్జమ్మ బోనం ఎత్తుకుంటాంది కావచ్చు. పోదాం పార్రి. పోదా. నేను కూడా అత్తన్నా. రాములమ్మ బుజ్జమ్మ బోనం ఎత్తుకొని వస్తుంది అంటే సూరిగాడిగా రాడు. బుజ్జమ్మ పట్టువారి చేతిలో పడ్డట్టే. అత్తా బోనం ఎత్తుకున్నది బుజ్జమ్మ కాదు, గా రాజన్న పటేలు. ఏందన్నా ఊరుకు పెద్ద మనిషివి మాట తప్పుతావా? బోనం ఎత్తాల్సింది నా కోడలు. ఏది నా కోడలు? కొట్టం నాయనా నాయనా. చూసిరు కదా రాజన్న పటేల్ పంతం. ప్రేమకు కులానికి మధ్య వారిది ఈ రాజన్న పటేల్. అందుకే కట్ట మైసం మీద ఒట్టేసి చెబుతున్నా, ఈయన పొగరు పాతాలని తొక్కకపోతే కొండపల్లి దేవరాయ కొడుకునే కాకపోవాలి. నాయనా బుజ్జమ్మని తోల్కరా. పటేలా ఆపు పటేలా. మా సూర్యగాడు అత్తుడు వాళ్ళ నాయన తీసుకునే కాదు, బుజ్జమ్మను తోలుకొనొచ్చుడు. ఏక్ బార్ దేకో. ఇప్పుడు కొట్టుని డబ్బులు.
ఏంది మావా మా నాయన ఎవరో తెలియదంటివి కదా. చూడు, మా నాయన కొండపల్లి దేవరాయ, మా అమ్మ కొండపల్లి రాములమ్మ. ప్రేమ కావాల్సింది కులం మతం కాదు పటేలా, రెండు మనుషులు. మా నాయన మీకంటే తక్కువ జాతి అని మా అమ్మకు దూరంగా ఉండాలని ఊరవతల కొట్టంలో కుక్కలా కట్టేసినావు. పటేలా, నువ్విన్నేళ్ళు మా నాయన బతుకుని చీకటి చేసినావు. అయినా జీవోత్సవంలా ఎందుకు బతికిండో తెలుసా? కేవలం మా అమ్మ మీద ఉన్న ప్రేమ కోసమే. వీళ్ళ ప్రేమకు కులం తెలియదు, మతం తెలియదు. అసొంటి ప్రేమను దూరం చేసినావు. నాన్న, వీళ్ళ ప్రేమకు సావు లేదు, కానీ నువ్వు వీళ్ళ ప్రేమని చంపినావు. నాన్న, సూర్యగాడు మనకంటే తక్కువ జాతి అంటివి, వాడి ప్రేమ మనకి సరిపోదంటివి. కానీ వాడి నర నరాల్లో నీ తోడబుట్టిన చెల్లి రక్తం మరుగుతుంది. అసంటప్పుడు వాడిది తక్కువ జాతి ఎట్లయితుంది నాన్న? చిన్నప్పటి సంధి నుంచి సూర్యగాడు నన్ను మర్చిపోకుండా మనసులో దాచుకొని ప్రేమిస్తుండు. వాడి ప్రేమలో నీకు తక్కువ జాతి ఏడ కనిపించింది నాన్న? బుజ్జి తల్లి అట్లాగమ్మా. అరే సూరి, నువ్వు బుజ్జమ్మకు తాళి కట్టరా. అసలు ముచ్చట నేను చెప్తా. ఏయ్ దేవరాయ, నువ్వు మాట తప్పుతున్నావు, మాట మీద ఉండు. మాట తప్పింది నువ్వు. సూరి కట్రా. అరే యాది ఎత్తరా బోనం. సూర్య, నీ పేరు మల్లేష్ అని ఎందుకు అబద్ధం చెప్పినావు? మరి నీ పేరు రీసు అని ఎందుకు అన్నావే? అరే ఈ పిచ్చి, ఒకసారి రీసుని తిరిగేసి చూడు. రీసు, సూరి. ఇప్పుడు చెప్పురా, ఎవరు మర్చిపోయారు? నాన్న, ఇంతమంది ముందు నువ్వు ఒక్కడవే అయినావు. నేను విడిపించడానికి ఏ కులం రాలేదు, ఏ మతం రాలేదు. నేను వదిలిపెట్టాలంటే జాలి, దయ, ప్రేమ కావాలి. ఇంకా ప్రేమ ఇక్కడ సానా ఉంది. మంచి మనసు చేసుకొని మమ్మల్ని దీవించు. సూరి, ఇట్రారా. ఆగరా బిడ్డ, విడి మీ నాయన కాదు, రాజన్న పటేల్ ముసుగులో ఉన్న వీరభద్రుడు. మారువేషంలో ఉన్న ఈ వీరభద్రుడు నాకొక్కడికే తెలుసు. అందుకే నన్ను కుక్కను చేసి బంధించిండు. మరి రాజన్న పటేల్? దేవరాయ చెప్పొద్దు. రాజన్న పటేల్ చచ్చిపోయిండురా. ఏంది, మా నాన్న చచ్చిపోయిందా? ఏంది, మా అన్న చచ్చిపోయిందా? అవునే రాములమ్మ, ఈ ముచ్చట నీకు చెప్దామనే బయలుదేరినా వీడు నన్ను వెంటాడి వెంటాడి కట్టేసిండు. అసలు రాజన్న పటేల్ ఎట్లా చచ్చిపోయింది ఆయన? రాజన్న పటేల్ ఒక పోస్ట్ మ్యాన్.